నీకన్నిటికీ సహకరిస్తున్నానని అందరూ గుసగుసలాడుతున్నారు. చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, నాకేం భయం లేదు. మీకుందా? తెగ భయపడిపోయారు. మరి చాలే పోవే. నాకు నచ్చే వాళ్ళ దగ్గర నేను ఇలాగే చనువుగా మాట్లాడతాను. అందులో ఎవరికి ప్రాబ్లం అయినా నాకేం పర్వాలేదబ్బా. బాబు, అది నాకు కొంచెం డబ్బులు అవసరం అయ్యాయి. 10 రూపాయలు ఇస్తే చాలు, అది కూలీలో పట్టుకుందరు గాని. మీరు ఇవ్వకండి, ఆ ముసల్ది సారా కోసం అడుగుతుంది. తెల్లవారిందంటే చాలు ఇదే గోల ఆ ముసల్ది. నేను మా అబ్బాయిని డబ్బులు అడుగుతున్నాను, నీకేమైందే? వీలైతే నువ్వు ఇయ్యి. అవును, నోట్లు వచ్చేయడమే కదా నా పని. వెళ్ళి పని చూడు. అది బాబు, నేను కొంచెమైనా తాగకపోతే ఒళ్ళంతా నొప్పులు ఎడతాయి, అందుకనే. ఇవ్వను గాని కూలీ డబ్బులు రాగానే ఇచ్చేయాలి. బాబుది మంచి మనసు. ఆ పక్కకు వచ్చినప్పుడు మా ఇంటికి రా బాబు, నీతో కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఈ ముసల్దాని ఎప్పుడు ఇంతే. సాయంకాలం అయితే చాలు బాగా తాగేసి వాగడమే. నేను ఒంటరిగా ఉంటున్నానన్న బాధ కూడా లేదు దానికి. మొగ దిక్కే లేని ఇంటిలో ఉండటం ఎంత కష్టమో తెలుసా?